ఒకవైపు ప్రజాప్రతినిధులు ఏసీ గదుల్లో సమీక్షలు నిర్వహిస్తుంటే మరోవైపు రైతులు మాత్రం పంట అమ్ముకునేందుకు ఎండలో పడిగాపులు కాస్తున్నారు. లారీల కొరతతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలకే పరిమితమవుతున్నారు. ముంచుకొస్తోన్న రుతుపవనాలు ఓవైపు, రైస్ మిల్లుల వద్ద నెలకొన్న గందరగోళం మరోవైపు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల దీనస్థితిపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఏసీ గదుల్లో వైపు నాయకులు అధికారులు సమీక్షలు పెడుతూ ఉంటే మరోవైపు రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ ఉన్నారు. వస్తున్న లారీలు తిరిగి మళ్లీ రావడానికి 3 నుంచి 4 రోజులు పడుతూ ఉండడంతో ఎండల్లో తమ ధాన్యాన్ని కాపాడుకుంటూ నరకం చూస్తూ ఉన్నారు. లారీలు ఎందుకు రావడం లేదు? రైస్ మిల్లులో జాగా లేదా? లేదంటే హమాలీల కొరత ఉందా? కావాలనే రైతులను ఇబ్బంది పెడుతూ ఉన్నారా? హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 75% ధాన్యం కొనుగోలు పూర్తయిందంటూ అధికారులు లెక్కలు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. వేల బస్తాల్లో నింపిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయింది. మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి పంట పండించడం రైతు బాధ్యత. ఆ పంటను కొనుగోలు చేసి మిల్లులకు తరలించడం ప్రభుత్వం బాధ్యత. కానీ ఇప్పుడు తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకే 10 రోజుల సమయం పడుతోందని రైతులు వాపోతున్నారు. ఓవైపు రోహిణి కార్తెలో మండిపోతోన్న ఎండ, మరోవైపు చేతికొచ్చిన పంటపై ఆందోళన, ఇవే ఇప్పుడు రైతులను రోడ్డెక్కిస్తున్నాయి. ధర్నాలు, ఆందోళనలు తప్ప మరో మార్గం కనిపించలేదంటున్నారు రైతులు. కాంట అయింది 70 బస్తాలు 75 బస్తాలు దాకా ఉన్నాయి. అవి అన్నీ ఉంటున్నాయి, అట్లే ఉంటున్నాయి. అవి ఇంకా గాలి అది అవుతుంది అంటుండు. బండి రాక ఆగుతున్నాయి ఆడ. మొన్న వచ్చినాయి 2-3 బండ్లు వచ్చినాయి. ఒకటి పొద్దున్న ఒకటి వచ్చింది, మామిడి దాని 2 వచ్చినాయి. అవి పోయినాయి. ఇక మళ్ళీ ఇవాళ ఒక్కటే వచ్చింది. ఒకటి వచ్చి అది ఆపిండ్రు. ఇది మళ్ళీ ఇవాళ వచ్చింది 2 ఇవాళ వచ్చింది మళ్ళీ. ఇప్పుడు ఎంతమంది రైతులు కాంట వేసి ఇట్లా ఉన్నాయి? అందరి కాంట వేసినాయి కొన్ని ఉన్నాయి సార్. కొన్ని బత్తాలు నింపి ఉన్నాయి. కాంట కొన్ని వేయాలి, ఎందుకంటే ఓక ఆగుతున్నాయి కదా. ఆగి అవి ఎందుకంటే అవి కూడా కాంట చేయకుండా ఆగుతున్నాయి అన్నట్టు. ఇవి పోయిన కొద్ది కాంట ఎత్తామని వాళ్ళు అంటారు గట్లా. ఇప్పుడు రోహిణి వచ్చి ఆల్రెడీ ఎట్లనే వర్షాలు గిట్లా పడతాయి, మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? అది ఏం జాగ్రత్తలు ఇవే పరదలు కప్పుడే ఏమున్నాయి సార్. ఇలా పరదలు కప్పితే ఈ దుబ్బల ఆయన వానగిట్ట కొట్టినట్టే మా పరిశాని ఏం లేదు. ఇలా ఇప్పుడు ఇన్న చూస్తురు కదా సార్ మీరు. అయితే అన్ని ఇప్పుడు వాళ్ళు ఆన కొడితే అయితే ఎందుకు రాకుండా అయితే మాకు. ఈ యాసంగి సీజన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వందల సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారుగా 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. కానీ రైతుల వాదన మాత్రం మరోలా ఉంది. ముఖ్యంగా పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో వరి రైతులు, జగిత్యాలలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఒకవైపు రైతు పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు కొంతమంది ఏజెంట్లు సిద్ధమయ్యారు. ధాన్యాన్ని వేగంగా ఎత్తాలంటే తొందరగా తరలించాలన్నా, తొందరగా కాంట చేయాలన్నా, లేదంటే కనీసం గన్ని బ్యాగులు ఇవ్వాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రాజయ్య అనే రైతు నాతో ఉన్నారు. సరే రండి, ఏం జరిగింది? మీకు ఎన్ని రోజులుగా మీరు ఇక్కడ ధాన్యం కొనుగోలు కోసం ఉన్నారు? 22 తారీఖు నాడు కోసిన. నాకు 3 హార్వెస్టర్లు ఉన్నాయి. నేను కోసినవి మొత్తం జోకుడైపోతున్నాయి. నాది 22 నుంచి వెళ్ళి పైసల కొరకు డిమాండ్ చేసి కూకట్ల సీన్ అని లెక్కలు రాసుడు. వాడు 15,000 ఇస్తేనే జోకుతా అని ఇన్నే పెట్టించింది సార్. పైసలు ఇస్తే నువ్వు ఎందుకు కోసినావు, వీడ నీది ఏ ఊరు, నువ్వు ఎత్తుకోపో అంటాడు. నా వడ్లు కొత్తపల్లి, నా భూమి కొత్తపల్లి కౌలు, నేను కౌలుదారిని. నేను 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడనే పోస్తున్నా, ఇక్కడనే అమ్ముతున్నా. వాడు నీ ఇష్టమైతే ఉంచు, లేకపోతే తీసుకొని పోమంటుడు. మరి ఈ విషయం అధికారులకు చెప్పడం కానీ ఇద్దరు అధికారులు చెప్తే వాళ్ళు లీడర్లు వచ్చి నాకేం చేస్తారు అన్న ముచ్చట మాట్లాడుతాడు. కాజాబాయ్ అని కాజాబాయికి చెప్పిన. కాజాబాయికి చెప్తే కాజాబాయి వాళ్ళేం చేస్తాడు, ఎత్తుకోపోమని పో, నీ ఇష్టమైతే ఉంచు, లేకపోతే ఎత్తుకోపోమని, ఆయననే ఎత్తుకోపోమని పో అంటుండు అధికారులను. ఇప్పుడు మీ జనరల్గా ఇప్పుడు మీరున్న కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని రోజులకు ఒకసారి లారీలు వస్తూ ఉన్నాయి? కాంట జరిగి రోజు 3 బండ్లు పోతున్నాయి. రోజు 3 బండ్లు పోతున్నాయి. ఇప్పుడు బగర్ సీరియల్ అంతా నా తర్వాతనే 94 తర్వాత సీరియల్ వాళ్ళకి లోపటి వాళ్ళకే ఇచ్చి మీదోళ్ళకి ఇచ్చి అంతా నడిపిస్తుండు. అంతే, నీకు సీరియల్ వచ్చినాడు చూపుతాం పో. డిమాండ్ ఎత్తుండాడు, మ్యాపియా తయారైండు. వాడు నన్నే కొట్టుటానికి వస్తుండు. వాడు ఎన్ని రోజులైంది మీరు ఇక్కడ? 22 తారీఖు నుంచి వెళ్ళి ఇప్పుడు 25 నెల 3 రోజులు అయిపోయింది. నెల 3 రోజులు 22 తారీఖు నాడు నాతోటి కోసిన ఆయనతోటి అందరి జోకిండు. నా పక్క పొట్టి ఇద్దరు కోసిండు. బండా చంద్రెడ్డి జోక్కపోయిండు, అందరి జోక్కపోయిండు. ఆడ
మొత్తం అన్ని నేను కోసినాయి 80% మొత్తం జోకుడు అయిపోయినాయి. నీళ్ళ చూస్తే ఇయ్యాల పోతే రేపు పొద్దుగాల జోక్కపోయిండు. ఆరాలు నారాయణ అని ఉన్నారపి అదే ఇదే ఇయ్యాలనే కోసిన నా బండ్లే వస్తే మిసిని ఇయ్యాలనే కోసిన రేపు పొద్దుగాల జోక్కిండు. ఇక రాత్రి అశోక్ అని రాణిపురం అశోక్ అంది లాస్ట్ పొలం లాస్ట్ కోసిన జోకుడు అయిపోయినాయి. ఇలా లారికెత్తాడు. మరి పైసలు తీసుకొని నెంబర్లు ముందట రాసుకుంటా డబ్బులు తీసుకొని కథలు పడతాడు. సో ఇది రైతుల పరిస్థితి. కొన్ని చోట్ల ధాన్యం అమ్ముడుపోక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరికొన్ని చోట్ల లారీలు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇట్లా బస్తాలు పెట్టుకొని నెల రోజులు రైతులు ఎండలో పరిగాపులు కాస్తూ ఉంటే ఈ కష్టాన్ని క్యాచ్ చేసుకునేందుకు కొంతమంది డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారని రైతులు వాపోతూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసి రసీదిచ్చిన తర్వాతే అసలైన కష్టం మొదలవుతోందని రైతులు చెబుతున్నారు. మిల్లులకు తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో బస్తాలు కేంద్రాల వద్దే నిలిచిపోతున్నాయి. దీంతో తూకం వేసిన ధాన్యానికి రైతులు కాపలా కాస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద బస్తాలపై టార్పాయిన్లు కప్పి రాత్రిళ్లు అక్కడే నిద్రిస్తున్నారు. ఎండలో కుటుంబ సభ్యులతో కలిసి కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతూ ఈ రోజు నా లారీ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే అధికారులు మాత్రం లారీల కొరత తాత్కాలికమేనని చెబుతున్నారు. త్వరితగతిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే చర్యలు చేపట్టామని వివరణిస్తున్నారు. కత్తి నెల అవుతుంది 5 తారీఖు కట్టినాయి. మరి 5 తారీఖు కట్టినాయి ఎవరు కొంటలేరు. వీళ్ళు మాది ఉన్నారా మాది వీళ్ళు కొత్తపల్లి కొత్తపల్లి అంటే ఎప్పుడు ఇటుకే వస్తావా? లేదు ఏడాడుతున్నాం మాది అక్కడ బీట్ తాగుతుంది అక్కడ ఉంది. మరి ఎందుకు వీళ్ళు ఉన్నారా పొలం కొత్తపల్లిలు కొట్లాడారు. గల్లలు పట్టుకున్నారు. తొందరగా అని ఆయన నా పేరు ఏమంటే రాయలేదని వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు అనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే మా ఊరికి ఎందుకు వచ్చిరని వీళ్ళు అన్నాడు. లారీలు అత్తలే చక్కగా ఆగుతున్నాయట అక్కడ. ఈ మొన్న 10,000 బాడదాన్ని ఇచ్చారు. ఈ కొత్త పిల్లలే తీసుకున్నారు మా ఉన్నారు పొలకి లేట్కి వస్తున్నాయో మరి ఎట్లా తెలియదు అత్తలేమని ఇలా అన్నాడు ఇక్కడ మా చైర్మన్కి ఇట్లా. ఇంతకీ అసలు సమస్య ఎక్కడుంది? రవాణా వ్యవస్థ ఎందుకు నెమ్మదించింది? ఇప్పుడు ఈ ప్రశ్నలే కొనుగోలు కేంద్రాల చుట్టూ వినిపిస్తున్నాయి. మిల్లర్ల మాయాజాలాలే రైతుల కష్టాలకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు కావాలనే చేస్తున్న జాప్యం వల్లే పరిస్థితి ఇలా మారిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిగో ఈ లారీ డ్రైవర్ చెబుతున్న మాటలు వింటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మిల్లుల్లో అన్లోడింగ్ కు స్థలం ఉన్నా, హమాలీలు ఉన్నా 2 రోజుల పాటు లారీలను నిలిపివేస్తున్నారని డ్రైవర్లు చెబుతున్నారు. పోతే 3-4 రోజులు అవుతుంది. బండి అక్కడ పెట్టి గాండ పెట్టే వరకు సీరియల్ వస్తే దించుతారు. బండ్లు రోజుకి 1-2 దించుతారు. ఏమంటే రేపు రాపో అంటారు. జగ ఉన్నది వాళ్ళకి, కానీ ఆ జగ ఉన్నది అంతా ఉన్నది వాళ్ళకు పెద్ద చెవులు చెప్తలేరు. పెద్ద మంది చెవులు చెప్తలేరు. ఉంటారు కదా ఐకేపోళ్ళు, వాళ్ళు చెప్తే వాళ్ళు దించుతారు, కానీ వాళ్ళకి ఎవరు చెప్తలేరు అని వాళ్ళు దించలేరు. ఇష్టం వచ్చినప్పుడు దించుతారు మిల్లు. మాకు ఇబ్బంది. బండి పెట్టి అక్కడ ఉండి కావాలి రోడ్డు మీద బండ్లు పెట్టి ఇబ్బంది అవుతుంది బాగా. మనకు 5-6 రోజులు అవుతుంది. 5-6 రోజులు అవుతుంది. తిండి హోటల్లో తింటాం, బండి కడమంటాం ఎండకు. అంతే. అసలు సమస్య ఏం ఉన్నదనిపించింది నీకు జనరల్ గా అక్కడ కనబడి? అక్కడ మనం ఎందుకు కొట్టాలి ఇది రోడ్డు మీద పడితే పడతారు, పట్టి పంపుతారు. రోడ్డు మీద పోతే పట్టి పంపుతారు. ఎస్ఐ కానీ అల్లి పట్టి పంపుతారు. వాళ్ళకి ఫోన్ చెప్తే డ్రైవర్ సార్ వాళ్ళే తీస్తారు వాళ్ళు అంటారు. అంటే అన్లోడ్ చేస్తలేరా? అన్లోడ్ చేస్తలేరు. హమాలీలు లేరా? జాగలేదా? హమాలీలు ఉన్నారు, జాగా ఉన్నది. వాళ్ళకి ఏం జాగా కూడా ఉన్నది. హమాలీలు బాగా మంది లేరు. రోజుకు 2-1 తీస్తా అంటారు. ఏమనంటే రేపు రాపో అంటారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నువ్వు తీసుకపోతే ఎన్ని రోజులు పడుతుంది? 5-6 రోజులు పడుతుంది.